మనసు పసందుగా కమనీయ గాథల మాలిక శేషగాత్ర మాధుర్యం శ్రోతల మనోల్లాసం వినండి సభ్యులు కండి గణగణమన్నీ గంట కొట్టండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను చదవబోయే కథ నానమ్మ ఆట. రచన కె తాయారమ్మ గారు. ఈ కాలం పిల్లలకి ఓ ఆటలు లేవు, పాటలు లేవు. గాడిద బరువులు మోసుకుని స్కూళ్ళకెళ్ళడం, మళ్ళీ ఇసురో వాసుదేవ అంటూ సాయంత్రానికి ఇళ్ళకి చేరడం, మళ్ళీ ప్రైవేట్లు, సంగీతాలు, సాహిత్యాలు. ఇదేం కాలం బాబు, పాడుకాలం. అసలు ఈ కాలం పిల్లలకి బాల్యం అనేది ఉందా? ఉదయం నిద్ర లేస్తూనే ఈ వైపు ఆ వైపు మనమలు తీసే పరుగులు చూస్తూ మొదలుపెట్టింది గోవిందమ్మ. కోరితివే గోవిందమ్మ అని ఏమిటటా మీ వాగుడు, నోరు మూసుకుని చచ్చినట్టు ఓ మూల పడి ఉండలేరా అంటూ గయ్యమన్నారు కోడళ్ళిద్దరు. ఎందుకు పడుండం తల్లి, మీరు పెంచినట్లు నా బిడ్డల్ని నేను పెంచలేదు. ఒరే అనంతం, ఒరే వెంకటం, వీళ్ళు ఇంతింత మాటలు నన్ను అంటూ ఉంటే మీకు వినబడ్డం లేదట్రా అంటూ కేకేసింది గోవిందమ్మ. ఊరుకోమ్మా, నీది మరీ చాదస్తం. అన్ని విషయాలు నీకెందుకు, హాయిగా రామకృష్ణ అనుకోరాదు అంటూ కొడుకులిద్దరూ తలోవైపు వెళ్ళిపోయారు. గోవిందమ్మ మనస్సు చివుక్కుమంది. తన బిడ్డల్ని ఎంత అపురూపంగా పెంచింది. వాళ్ళు ఏ చిన్న బాధలోనైనా తను విలవిల్లాడిపోయేది. కాలమహిమ. అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలు మీసాలున్నాడు బిడ్డలటే అనేది అమ్మమ్మ. చిన్న నవ్వు వెలిగింది గోవిందమ్మ పెదాల మీద. మావయ్యలు నలుగురు ఎంతో వినయ విధేయతలుగా ఉండేవారు. అమ్మమ్మ గీటు దాటేవారు కాదు. అయినా అమ్మమ్మకు నచ్చేది కాదు. కొడుకుల్ని కోడల్ని ఏదో అంటూనే ఉండేది. మరి తను ఏం చేయాలి? ఇప్పుడు తన పరిస్థితి ఏమిటి? గతం వర్తమానాల మధ్య కొట్టుమిట్టలాడుతోంది గోవిందమ్మ. ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్లకి జన్మనిచ్చి వాళ్ళని సాకి పెంచి పెద్ద చేసి ఉత్తమ ఇల్లాలుగా మంచి తల్లిగా పేరు తెచ్చుకుంది గోవిందమ్మ. కాలగర్భంలో భర్త కలిసిపోయినా ఉన్న పొలం పుట్ర అమ్మి పిల్లలకి చదువులు చెప్పించి పెళ్లిళ్ళు చేసింది. కూతురు సుభద్ర అత్తారింటికి వెళ్ళిపోయింది. కోడళ్ళిద్దరూ కాపురాలకొచ్చారు. కొన్నాళ్లు సజావుగా సాగింది సంసారం. అప్పుడు మొదలైంది అసలు కథ. అంతవరకు భర్త కట్టించిన పాత పెంకుటింట్లోనే ఉండేవారు అందరూ కలిసి. కానీ ఈ ఉమ్మడి జీవనం, కలిసికట్టుతనం నచ్చలేదు కొడుకులిద్దరికీ. వాళ్ళు భార్యా విధేయులు. మరి ఆ పాత పెంకుటింటికి ఇరువైపులా 2 కొత్త డాబా ఇళ్లు వెలిశాయి. గోవిందమ్మ మనసు చివుక్కుమంది. పెద్ద కొడుకు వెంకటానికి ఒక కూతురు, 2 కొడుకులు. చిన్న కొడుకు అనంతానికి ఒక ఆడపిల్ల, ఓ మగపిల్లవాడు. వెంకటం మొదటి భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చి పురిట్లోనే మరణించింది. వెంటనే ఆమె చెల్లెలు రాధనిచ్చి పెళ్లి చేశారు. వెంకటం కూతురు పేరు చిట్టి. ఆ పిల్లకి పోలియోతో చిన్నప్పుడే కాళ్ళు చచ్చుపడ్డాయి. సవితల్లి పెట్టే బాధలు భరిస్తూ జీవోత్సవంలా బతుకుతోంది ఆ ఇంట్లో. అనంతం భార్య సూర్యకాంతం నిజంగా సూర్యకాంతమే, గంపగయ్యాలి. ఆ 2 డాబా ఇళ్ల నడుమ దిష్టి చుక్క లాంటి పాత పెంకుటింట్లో గోవిందమ్మ నివాసం. గోవిందమ్మకి ఏదో వాతం చేసి కాళ్ళు 2 పడిపోయాయి. నడవలేదు. తన కాలకృత్యాలు తీర్చుకోవడానికి చేతులకి పాంకోళ్లు తొడుక్కుని దేకుతూ వెళుతుంది. 2 కొడుకులు ఒడంబడికి వచ్చారు. ఒకరోజు నీ ఇంటి నుంచి క్యారేజీ పంపించు, ఒకరోజు నా ఇంటి నుంచి పంపిస్తాను అన్న నిబంధన అది. ఓరే పెద్దాడా, ఇక్కడ ఒంటిగా ఉండలేకపోతున్నాను, నీ ఇంట్లో ఉంటానురా అంటే, చాలే, మేం అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో లేవుగా మా దగ్గర ఉండడానికి, నీ పక్కనేగా ఏడుస్తున్నాం, రామకృష్ణ అనుకుంటూ ఉండు అంటూ కసురుకున్నాడు వెంకటం 1-2 సార్లు. ఒరే అనంతం, నువ్వేమంటావురా అంటే, అన్నయ్య వేరు నేను వేరునా, నాది అదే సమాధానం, హాయిగా ఉండు, అన్నం పంపిస్తున్నాంగా అన్నాడు అనంతం విసుగ్గా. బాగా చెప్పారు. వండని అన్నం, వడకని బట్ట, వండుకున్నమ్మ కంటే దండుకున్నమ్మే మేలట సూర్యకాంతం జంజంలాడించింది. ఆ వాక్చాతుర్యానికి ఆనకట్ట ఉంటే బావుణ్ణు. గోవిందమ్మ బతుకు ఆ విధంగా సాగిపోతోంది. పిల్లలందరూ స్కూలుకి వెళ్ళినట్టున్నారు. 2 ఇళ్ళు నిశ్శబ్దంగా ఉన్నాయి. 12 గంటలవుతోంది. గోవిందమ్మ పేగులు ఆకలితో లుంగ చుట్టుకుపోతున్నాయి. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. ఆ సమయంలో
గోవిందమ్మ చెవులను తాకిన మాటలు ఆమె మనసును మెలితిప్పాయి. అక్కయ్య, పనులయ్యాయా అంటూ ప్రశ్నిస్తోంది సూర్యకాంతం రాధని. ఆ, అయ్యాయమ్మా. మీ బావగారు పిల్లలు వెళ్ళారు. ఇప్పటి వరకు ఇల్లు దేవుకున్నాను. ఇంకా ఆ ముసలి పీనుగ వాయనం పెట్టాలి. వెధవసంత అని మరోసారి మనసు చివుక్కుమంది గోవిందమ్మకి. కొంగు పరుచుకుని నేల మీద పడుకుంది. ఇంతలో నానమ్మ లే అంటూ పిలిచిన పిలుపుకి వినిపించి ఒక్క ఉదుటును లేచి కూర్చుంది గోవిందమ్మ. ఎదురుగా చిట్టి నిల్చుని ఉంది. ఓ చేతిలో అన్నం క్యారేజీ, ఇంకో చేతికి ఆధారంగా కర్ర. ఆ పిల్లని చూస్తే జాలేసింది గోవిందమ్మకి. భగవంతుడు తల్లిని పోగొట్టాడు, అంగవైకల్యాన్ని తెచ్చిపెట్టాడు. చిట్టి, బడికి వెళ్ళలేదా? లేదు నానమ్మ, బట్టలు మాసిపోయాయి, ఇంకో జత లేదు. యూనిఫామ్ వేసుకోపోతే హెచ్ఎం దెబ్బలాడతారు. బట్టలు ఉతికి ఆరేసుకున్నాను అంది చిట్టి. గోవిందమ్మ కళ్ళల్లో నీళ్లు బుకాయి. మరో జత బట్టలు కొనరాదటే మీ నాన్న అంది అన్నం క్యారేజీ విప్పుకుంటూ. మౌనం వహించింది చిట్టి. అవునులే, ఆ మహారాణి ఒప్పుకోవద్దు అంటూ ఇదేం పులిసే బాబు, గిన్నె కడిగిన నీళ్ళలా ఉంది అంది ముద్ద కలిపి నోట్లో పెట్టుకుంటూ. చిట్టి హైస్కూల్లో 10వ తరగతి చదువుతోంది. సొంత పినతల్లి అయినా సవితల్లి లక్షణాలన్నీ ఉన్నాయి రాధకి. అంటే చిట్టి ఆమెకి పడదు. దానికి కారణం ఉంది. చిట్టికి గోవిందమ్మ అంటే ఎనలేని ప్రేమాభిమానాలు ఉన్నాయి. నిజంగా నానమ్మ దేవత అనుకుంటుంది చిట్టి. పాతకాలం కబుర్లన్నీ చెప్పించుకు వింటుంది. నానమ్మ పరిస్థితి చూస్తూ ఉంటే చిట్టికి జాలి కలుగుతూ ఉంటుంది. నానమ్మ నిజంగా ఎంత మంచిది. నానమ్మ నాన్నకి చిన్నాన్నకి అమ్మే కదా, మరి పట్టించుకోరే. పైగా ముసలిపీనుగా వెధవసంత అంటూ విసుక్కుంటూ ఉంటారు. చిట్టి పెదాల మీద చిన్న నవ్వు వెలిగింది. తన బతుకేం బావుంది కనుక సొట్టపీనుగా అని తిడుతూ ఉంటారు ఇంట్లో తనని అందరూ. రోజులో ఏ కొద్దిసేపు నానమ్మ దగ్గర కూర్చుంటే కొంచెం మనస్సు కుదుట పడుతుంది. ఏం మహాతల్లి, అక్కడ ఏం చేస్తున్నావు? కొంపలోకి తగలడు అంటూ కేకేసింది రాధ చిట్టిని ఉద్దేశించి. చిట్టి మెల్లిగా నడిచింది ఇంట్లోకి. ఏమిటో ఇదంతా, పెద్దల్ని పూజించాలని, పిల్లల్ని ప్రేమించాలని లోకంలో ఓ న్యాయం ఉంది. ఆ న్యాయం వీళ్ళకి తెలియదా? అలా ఆలోచిస్తూ గుమ్మం మీద తల పెట్టుకుని పడుకుంది గోవిందమ్మ. ఆమె అంతరంగంలో అనేక ఆలోచనలు కదిలిపోతున్నాయి. ఆనాటి తమ జీవితాలు ఎంత బావుండేవి. చిన్నప్పుడల్లా చక్కగా ఆడుకునేవారు. వామన గుంటలు, గచ్చకాయలు, పచ్చి స్పాళీలు. కొంచెం పెద్దయ్యాక ఒప్పుల కుప్పలు, చెమ్మ చెక్కలు, తాగుడు మూతలు, తొక్కుడు బిళ్ళలు. ఆహా, ఎంత గొప్ప రోజులు. అసలు ఈ కాలం పిల్లలకి బాల్యం అనేది ఉందా అని మళ్ళీ మొదలెట్టింది గోవిందమ్మ. నీరసంగా నిస్త్రాణగా ఇంటికి చేరుతున్న పిల్లల్ని చూస్తూ. మళ్ళీ మొదలెట్టారు? అసలు పిల్లల్ని పాడు చేస్తున్నది మీరు కాదు అంటూ కేకలేశారు కోడళ్ళిద్దరూ. నాకెందుకొచ్చిందమ్మా, బిడ్డలు అలసిపోతున్నారని అంటున్నాను అంది గోవిందమ్మ ఇంకా ఏ కోడలు కాసిని టీనీళ్లు పోయలేదని చూస్తూ. చిట్టి మౌనంగా వచ్చి టీ గ్లాస్ అందించింది. మున్ని, నువ్వు సంగీతానికెళ్ళు, డిన్ను నువ్వు డాన్స్కెళ్ళు. చిన్న కోడలు సూర్యకాంతం ఆజ్ఞలు జారీ చేస్తోంది పిల్లలిద్దరికి. ఉస్సూరని నిట్టూర్చింది గోవిందమ్మ. అలసి సొలసి వచ్చిన పిల్లల్ని కాసేపు ఆడుకోనివ్వరాదు? ఈ సంగీతాలు సాహిత్యాలు ఏమిటి? అయినా తన మాట వినేదెవరు? ఒరే గోపి, కిరాణా కొట్లో సామాన్లు పంపమని చెప్పి నువ్వు ప్రైవేటుకి వెళ్ళిపో. సీను, నువ్వు యోగాకెళ్ళు. చిట్టి పని మనిషి రాలేదు, గిన్నెలు తోము అంటూ పిల్లలకి వరుస పెట్టి చెప్తోంది రాధ. తన పిల్లల్ని ఎంత చక్కగా ఆడుకొనిచ్చేది. అయోధ్య మైదానానికి వెళ్ళి చక్కగా ఆడుకునేవారు. ఇంటికి తిరిగొచ్చేవారు. వాళ్ళకి చదువులు రాలేదా? రోజులు దొలుతున్నాయి. వేసవి సెలవులు వచ్చాయి. ఇంక వాళ్ళని ఎక్కడికి పంపుతారో? వేసవి బళ్ళట, ఇదెక్కడ చోద్యం? సెలవుల్లో కూడా పిల్లల్ని హాయిగా ఆడుకోనివ్వకుండా ఇదిగో పిల్లలు చక్కగా ఆడుకోండి అంటుంది ఆదివారం వస్తే. బాగుంది సంబడం. అసలు పిల్లల్ని పాడు చేస్తున్నారు అంటూ గయ్యమని ఆ కోడళ్ళిద్దరూ దెబ్బలాడుతున్నారు. ఈ సెలవులకి వేసవి బళ్ళకి పంపరట నానమ్మ అంది చిట్టి ఓ రోజు. ఎంత మంచి మాట చెప్పావే చిట్టి అంటూ బోసినోటితో నవ్వింది గోవిందమ్మ. కాదు నానమ్మ, సెలవుల్లో కొన్నాళ్ళు యాత్రలకు తిరిగి వస్తారట నాన్న బాబాయి అనుకుంటూ ఉంటే విన్నాను. గోవిందమ్మలోని ఉత్సాహం నీరు కారిపోయింది. హాయిగా ఈ సెలవుల్లో మనవలతో ఆడుకోవచ్చు అనుకుంది. ఈ ఎండల్లో పిల్లల్ని పట్టుకుని ఊళ్ళు తిరుగుతారా? పిల్లలు మాడిపోరు? అయినా తనకెందుకు, 4 రోజులు దొర్లాయి. వేసవి సెలవులు ఇచ్చారు. మరో వారం రోజుల్లో ప్రయాణమట. చిట్టిని తనకు సాయంగా ఉంచుతారట. నేను రావద్దా నాన్న అని చిట్టి ఏడిస్తే, చాలే సొట్టదానివి, నువ్వెక్కడికొస్తావు, ఆ ముసల్దానికి తోడుండు
అంటూ కసిరింది పెద్ద కోడలు. చిట్టి కొంతసేపు ఏడ్చి ఏడ్చి ఊరుకుంది. జ్ఞానం వచ్చిన పిల్ల అంతకన్నా ఏం చేస్తుంది? అర్థం చేసుకుని నోరు మూసుకుంది. మరో 4 రోజులు దొర్లాయి. ప్రయాణానికి కావలసిన సరంజామా తయారు చేస్తున్నారు కోడళ్ళిద్దరూ. జంతికలు, చెగోడీలు, పాకుండలు. పిల్లలు ఏడిస్తే డబ్బులు పోసి ఎంతకని కొంటాం అన్న ఉద్దేశం కోడళ్ళిద్దరిది. మధ్యాహ్నం 12 గంటల వేళ. గోవిందమ్మ గుమ్మం మీద తల ఆంచి పడుకుంది. చిన్న మగత నిద్ర. ఏదో హడావిడి. పెరట్లో పిల్లల మాటలు వినిపిస్తున్నాయి. మెల్లగా లేచింది. పెరటి వైపు వెళ్ళింది. నూతికి అవతల చిన్న రేకుల గది. ఆ గదికి ఆనుకొని బాదం చెట్టు. ఆ వెనకే 2 చెట్లున్నాయి. అక్కడ ఉన్నారు పిల్లలంతా. వాళ్ళంతా ఆటలో మునిగున్నారు. ఎన్నాళ్ళకి ఆడుకుంటున్నారు? ముఖం చేటంత అయింది గోవిందమ్మకి. పెరటి వైపు పంచలో కూర్చుంది. పిల్లలు ఆడుకుంటున్నారు. ఆసక్తిగా చూస్తోంది గోవిందమ్మ. ఆశ్చర్యంగా ఆమె కళ్ళు వెడల్పైనాయి. చిట్టి, నువ్వు నానమ్మగా ఉండు. నీకెలాగో కాలు సొట్ట కదా అంటున్నాడు గోపి. చిట్టి కుంటుతూ వెళ్ళి రేకుల గదిలో కూర్చుంది. డిన్ను, నువ్వు చిట్టిగా ఉండు. చిట్టి, ఆ ముసల్దానికి క్యారేజీ తగిలేసిరా అంటున్నారు అందులో ఒకరు. ఈ కాలం పిల్లలకి ఒక ఆటలా పాటలా గాడిద బరువులు మోసుకుని తిరగడమేగా అంటోంది చిట్టి అచ్చం గోవిందమ్మల. ముసలి పీనుగువి మాట్లాడకుండా ఓ మూల పడుండరాదు? సీను ఆడగొంతుతో అంటున్నాడు. ఒసే, సూర్యకాంతం కాసిన టీనీళ్లు పోయివే తల్లి అంది గోవిందమ్మ వేషంలో ఉన్న చిట్టి. గుర్రం గుడ్డిదైనా దాణాకైన లోట్లేదు మరోసారి సీను అన్నాడు ఆడగొంతులో సూర్యకాంతాన్ని అనుసరిస్తూ. తాను బిడ్డలు ఆడుకుంటూ ఉంటే చూడాలనుకుంది. ఇదేమిటి వీళ్ళిలా ఆడుకుంటున్నారు? ఒకవైపు ఆనందం, ఇంకోవైపు విషాదం. పిల్లల మనసుల మీద ఎలాంటి ముద్ర పడింది తన గురించి? పరోక్షంగా తన బాధను వీళ్ళు ప్రదర్శిస్తున్నారా? ఈ ముసలి పీనుగ ఎప్పుడు పోతుందో కానీ మా ప్రాణాలు పోతున్నాయి ఈవిడికి చేయలేక అంటూ దీర్ఘాలు తీసింది డిన్ను. పిల్లలు చక్కగా చదువుకోండి అంటూ ప్రోత్సహించేది కదూ తను. కానీ ఇవాళ వాళ్ళు తన కథనే ప్రదర్శిస్తున్నారు. చేష్టలు దక్కి చూస్తుండిపోయింది గోవిందమ్మ. కొడుకులు కోడళ్ళు ఎప్పుడు వచ్చి నిలబడ్డారో అక్కడ ఆ ఆటను చూస్తున్నారు ఆశ్చర్యంగా. తల్లి పట్ల తాము ప్రవర్తించిన తీరు వాళ్ళకి పశ్చాత్తాపం కలిగించిందో లేదో కానీ అలాగే చూస్తూ ఉండిపోయారు. ఆట మాత్రం యథార్థాన్ని చాటి చెప్తోంది. అది వామన గుంటలు కాదు, దాగుడుమూతలు కాదు, చెమ్మచెక్కలు కాదు. అమ్మా నాన్న ఆట అంతకన్నా కాదు. బొమ్మల పెళ్లిళ్ళ ఆట కూడా కాదు. బడిపంతులు పిల్లల ఆట కాదు. అది అది నానమ్మ ఆట. వాస్తవ పరిస్థితికి అద్దం పట్టే ఆట. చూస్తున్న కొడుకులు కోడళ్ళు తలలు నేలలోకి వాలిపోయాయి. కోపగించుకునేందుకేం లేదు. వాళ్ళు తమ పిల్లలే.